భారతదేశ సాంకేతిక చరిత్రలో అత్యంత బాధాకరమైన కలిచివేసే అధ్యాయం ఏదైనా ఉందంటే అది సెమీ కండక్టర్ రంగం. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న తైవాన్ దేశపు TSMC సంస్థ పుట్టక ముందే భారత్ ఈ రంగంలో ప్రపంచ దేశాల కంటే ఎంతో ముందుంది. తైవాన్ కంటే ముందే అంటే 1970ల చివరలలోనే భారత్ ప్రభుత్వం పంజాబ్లోని మోహాలీలో సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ స్థాపనకు పునాది వేసింది. 1984 కల్లా ఈ సంస్థ వాణిజ్యపరంగా 5 మైక్రోన్ చిప్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ టెక్నాలజీలో అప్పటికి చైనా కూడా మన దేశ దరిదాపుల్లో లేదు. కానీ భారతదేశ చిప్ కళలపై కోలుకోలేని దెబ్బ పడింది 1989 ఫిబ్రవరి 7న. మొహాలీలోని SCL ప్లాంట్ లో సంభవించిన ఒక అనుమానాస్పద ఘోరమైన అగ్ని ప్రమాదంలో మొత్తం ప్రొడక్షన్ లైన్, క్లీన్ రూమ్లు, అమూల్యమైన రీసెర్చ్ డేటా బూడిదయ్యాయి. ఇది కేవలం ప్రమాదమా లేక భారతదేశ ఎదుగుదలను ఓర్వలేని శక్తుల అంతర్జాతీయ కుట్రన అనేది ఇప్పటికీ ఒక తెలియని రహస్యం. నిజానికి ప్రమాదం జరగడం దురదృష్టకరమే అయినా ఆ తర్వాత ఆ సంస్థను తిరిగి వెంటనే నిర్మించడంలో నాటి ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం అంతకంటే పెద్ద నేరంగా చెప్పాలి. భారత్ తిరిగి కళ్ళు తెరిచేసరికి ప్రపంచ చిప్ టెక్నాలజీ ఎక్కడికో ముందంజలోకి వెళ్లిపోయింది.